మూలాలకు కూడా ఈరోజు అందరూ మేధావులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు అందరూ పోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా నిన్న మరి మహా టీవీ అనే ఒక ఛానల్ ఒక తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమ కాలం నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఛానల్ నడిపిస్తూ మరి ఆ ఛానల్లో తెలంగాణ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తూ నిన్న ఎంతో నిర్లజ్జగా ఎంతో ఘోరంగా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలా ఈ మహా న్యూస్ ఛానల్ ఇలాంటి థంబ్నెయిల్స్ చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతో గొప్పగా కేసీఆర్ గారితో సహా హరీష్ రావు గారితో సహా లక్షలాది మంది ఉద్యమకారులను ముందరికి నడిపించిన నాయకులు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు, దార్శనికుడు, ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ గురించే డల్లాస్ కానీ లండన్ కానీ చెన్నై కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదికలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసభ్యకరమైన భాషలో ఇక్కడ థంబ్నెయిల్స్ కొన్ని పెట్టిండ్రు. నిజానికి న్యాయబద్ధంగా మాట్లాడితే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఉన్నది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు. నేను ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను అడుగుతా ఉన్నా, మీకు సైబర్ పెట్రోలింగ్ అని ఒక టీంలు ఉన్నాయి. ఈ సైబర్ పెట్రోలింగ్ చేసేటప్పుడు మీకు బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత అసభ్యకరమైన భాషలో థంబ్నెయిల్స్ పెడుతూ యూట్యూబ్ ఛానళ్ళలో వ్యక్తిగత క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా? మరి 67 ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు? మీరు గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ భవన్కి వచ్చి రాత్రి 2 గంటలకు తీసుకొని పోయి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు అనేది ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు. కానీ మరి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఎంతో ఘోరంగా థంబ్నెయిల్స్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద మీరు సోమోటో కేసు ఎందుకు పెట్టడం లేదు? ఇక్కడే మీ డొల్లతనం, మీ పక్షపాతం బయటపడతా ఉన్నది. ఇంకా మీరు ఎన్ని అరెస్టులు చేస్తే ఏం లాభం, ఎన్ని ప్రెస్ రిలీజ్ చేస్తే ఏం లాభం, ఎన్ని ఈవెంట్ చేస్తే ఏం లాభం? ఇక్కడ మీరు నిష్పక్షపాతంగా వివరించలేకపోతున్నారు. సో పోలీసుల మొండి వైఖరిని, పోలీసుల పక్షపాత వైఖరిని, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీసులు కళ్ళు మూసుకొని పాటిస్తున్న వైఖరిని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీరు యూనిఫామ్లో ఉన్న అధికారులు, నేను కూడా ఒకప్పుడు మీ కుటుంబంలోనే ఉన్నాను. కానీ ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న ఈ పక్షపాత ధోరణి ఏదైతే ఉన్నదో అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం, డిపార్ట్మెంట్కే తలవంపులు తీసుకొచ్చే విధంగా ఉన్నది. ఇక రెండవది, మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి 55 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. కానీ దీని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఇవాళ మేము ఒక్కొక్క మినిస్టర్లు అయితే ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఆయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు లేకపోయినా పోయి నన్ను కూడా పిలవండి అని చెప్పి ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా ఇగో జూపల్లి కృష్ణారావు నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటాడు. అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి ఈయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అంటే ఇదేదో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఒక మనసు మమత సీరియల్ లాగా, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ లాగా, లేకపోతే
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లాగానో, లేకపోతే ఎంతెంత దూరం లాగానో, లేకపోతే హిందీలో ఒక పెద్ద సీరియల్ ఉన్నది, స్టార్ టీవీలో వస్తుంది, కభీ సాస్ భీ బహూతీ అని చెప్పేసి. ఆ విధమైన సీరియల్ లాగా రోజు ఒక సీరియల్ లాగా పెట్టి ప్రజల ముందరికి తీసుకొస్తున్నారు.